ఎస్సీ వర్గీకరణపై వైసీపీ ఇప్పటి వరకు తమ వైఖరి వెల్లడించకపోవడాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టడాన్ని డొక్కా స్వాగతించారు. ఎస్సీలపై ప్రేమ ఉంటే జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఈ విషయంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మొదటి నుంచి వైసీపీ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్సీలకి న్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించాల్సిన అవసరం ఏంది? వైసీపీకి మేము ఎస్సీలకి ముందు పెట్టిస్తామన్నారు కదా, మేము ప్రాధాన్యత ఇస్తామన్నారు కదా. ఈరోజు ఎస్సీల సమస్య వచ్చేసరికి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఎందుకు మీ నిర్ణయాన్ని ప్రకటించలేదు? ఎందుకు ప్రతిదానికి మీడియాకు వచ్చి మాట్లాడుతుంటారు? మీ పార్టీ నిర్ణయం ఏంటి దీంట్లో? వర్గీకరణలో అన్ని పార్టీలు అసెంబ్లీలో మాట్లాడుతున్నాయి, బయట మాట్లాడుతున్నాయి. మీ పార్టీ నిర్ణయం ఏందో ప్రకటించండి. ఇది మంచి సదావకాశం మీకు. రేపు అసెంబ్లీకి వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వర్గీకరణ బిల్లు సపోర్ట్ చేయండి. మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే, లేకపోతే మీ ఎమ్మెల్యేలు పంపించండి, మీ శాసనమండలి సభ్యులు పంపించి ఆ బిల్లుకి యునానిమస్గా మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నాం అంటే రాష్ట్రం మొత్తం సపోర్ట్ చేసినట్టు కదా. ఎందుకు మీరు ఈ పిల్లి మొగ్గలు వేస్తున్నారు? ఎందుకు ఈ కప్పదాటు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు? ఏం దళితులకు న్యాయం జరిగితే మీకు ఇష్టం ఉండదా? లేకపోతే కప్పదాటు నిర్ణయాల? మీరు రాజకీయ పార్టీ అవునా కాదా? ఒక దాంట్లో ఒక పెద్ద సమస్యలో 30 ఏళ్ళు అలుగుతున్న సమస్యలో మీకు రాజకీయ విధానం లేదంటే అసలు మీ రాజకీయ పార్టీ అయినా ఒకసారి మీరు అంతర్మదనం చేసుకోవాలని చెప్పి వైసీపీ పార్టీకి నేను నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను.